హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ అయితే లేదు. 3 days సాటర్డే, సండే, మండే ఈ 3 days అయితే పిల్లలకి స్కూల్ అయితే లేదండి. బోనాలు సెలబ్రేషన్స్, బోనాలు ఫెస్టివల్ అయితే ఉంది కదా, దానికోసం అని చెప్పేసి. సో పిల్లలకి స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు మన రొటీన్ అనేది యాజ్ యూజువల్గా కరెక్ట్గా అయితే ప్రాపర్గా అయితే జరిగిపోతుందండి. ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ఏదైనా సరే ఒక రొటీన్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే అవుతాను నేను. బట్ పిల్లలకి స్కూల్ లేనప్పుడు మార్నింగే ఫస్ట్ లేవడమే మార్నింగ్ అనేది చాలా లేట్గా అయితే స్టార్ట్ అవుతుందండి. 9 తర్వాత ఆఫ్టర్ 9 తర్వాతే లెగుస్తాము. ఎందుకంటే ఈ ఒక్కరోజే కదా అని చెప్పేసి. సో ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఈ మార్నింగే లేజీగా అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే చాలా లేజీ మార్నింగ్ రొటీన్ అన్నట్లు. ఈ రోజు ఈ వీడియోలో పిల్లలతో నా లేజీ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి, యూట్యూబ్ మనకి ఇచ్చిన టైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చెప్పాను కదా, లేచేలోపే కొంచెం లేట్ అయితే అవుతుందండి. 9 తర్వాత అయితే లేచాను. పిల్లలైతే అప్పటికి కూడా అయితే లెగవలేదు. నేను ఇలా వచ్చేసిన తర్వాత కొంచెం వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళు అయితే లెగుస్తూ ఉంటారు. ఫస్ట్ నేను లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అంటే సాటర్డే పూజ చేసుకునేది ఉంటే ఫస్ట్ లేచిన అంటే ఇంకా 7కి అట్లా అయితే లెగుస్తూ ఉంటాను. ఎంత ఒక 10 minutes ఫ్రెష్ అప్ అవ్వడం, ఒక 10 minutes పూజ చేసుకోవడం, మొత్తం డైలీ నిత్య పూజ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఆంటీ అయితే 8 o'clock వస్తారు కదా, ఆంటీ వచ్చినమ్మటే డోర్ తీసేస్తాను. ఆంటీ ఓ పక్క తన పని తను చేసుకుంటూ ఉంటే, అంటే చిమ్మడం మాప్ బెడ్డం చేసుకుంటూ ఉంటే నేను వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి పూజ చేసేసుకుని నెక్స్ట్ కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఈరోజు కొన్ని రీజన్స్ వల్ల, అంటే మన లేడీస్కి ఉండే ప్రాబ్లమ్సే కదా, కొన్ని రీజన్స్ వల్ల నేను ఈరోజు అయితే సాటర్డే పూజ అయితే చేసుకోవట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. 9 o'clock అట్లా అయితే లేచాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. చట్నీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత పిల్లలు లేచిన వెంటనే నాకు ఎలా అలవాటు అంటే చేసేసి హాట్ బాక్స్లో పెట్టడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అంటే చేసేసి ఇంకా అంటే మామూలుగా స్టవ్ మీద పెట్టేసి ఇంకెవరికి వాళ్ళకైతే వేస్తూ ఉంటాను. చపాతీలైనా, దోశలైనా ఒక్కొక్కరికైనా వేసి స్టవ్ ఆన్ చేసి వేస్తూ అట్లా ఉంటాను. అంటే ప్యాన్ మీద తీసినట్టు ప్లేట్లో అయితే పడిపోవాలి. అలా వేడిగానే తినడం పిల్లలకైతే అలవాటు అండి. వేసేసి ఒకేసారి హాట్ బాక్స్లో పెట్టి వాళ్ళు వేసిన వెంటనే పెట్టడం మీద నాకు అసలు అలవాటు లేదు. అందుకని చెప్పేసి పిల్లలు ఇంకా లెగవలేదు కదా, 9 అయినా సరే లెగవలేదు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాటర్ కూడా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నట్లయితే లేచిన వెంటనే ఇంకా ఫాస్ట్గా అయితే ఒక్కొక్కరికి బ్రేక్ఫాస్ట్ అయితే వేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా దోసకి అయితే నానబెట్టేసి నైట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మొత్తం మార్నింగ్ కల్లా అయితే పులిసిపోయి పొంగిపోయిందండి. ఇంక ఇదంతా ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చిన వెంటనే చూసి షాక్ అయిపోయాను. ఎప్పుడు ఇలా జరగలేదు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పెసరట్టుకి వేసినప్పుడు కూడా ఇట్లా అయితే ఒకసారి అయితే జరిగింది. ఇది సెకండ్ టైం అనుకుంటా. ఇంక దీన్ని అంతటిని ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. చూడండి మొత్తం పులిసిపోయి ఇట్లా పైకి అయితే వచ్చేసింది. చాలా అయితే వేస్ట్ అయిపోయింది. ఇంక ఇవి అన్నిటిని ఇట్లా మామూలుగా అయితే కడిగేసుకుని మొత్తం అయితే సింక్లో వేసి కడిగి నీట్గా చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ డే సండే కాబట్టి మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా సరే 10 days ఎవ్రీ సండే మాత్రం కంపల్సరీగా అయితే ఎగ్ దోశ అయితే ఉండాల్సిందేనండి. అంటే కొంచెం స్పెషల్గా రెగ్యులర్గా నార్మల్గా రొటీన్గా డైలీ తినే బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెల్తీగా నేను రాగులతో కానీ, మిల్లెట్స్తో కానీ, కొర్రలతో కానీ ఎక్కువైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ పెసరట్టు కానీ మా హస్బెండ్కైనా, పిల్లలకైనా, ఎవరికైనా సరే ఎక్కువ మా ఇంట్లో కొర్రలు, రాగులు, పెసలు వీటితో ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో ఒక్క సండే మాత్రం కొంచెం స్పెషల్గా ఉండాలి. ఏదైనా వడలైనా కానీ, వడల రెసిపీ అయినా సరే దాంట్లో నాన్ వెజ్ కానీ బాగుంటుంది. దోశ బ్యాటర్కి వేసినట్లయితే ఇడ్లీ దోశలోకైనా సరే బాగుంటుంది. అంటే ఎగ్ దోశలోకి వీటిలోకైనా బాగుంటుంది. అలా కాకుండా రాగి దోశ, పెసరట్టు ఇవనుకో నాన్ వెజ్లో అయినా తినడానికి అంత మంచిగా అనిపించవు కదా. సో అందుకని చెప్పేసి నేను సండేకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సాటర్డే రోజు, అంటే ఫ్రైడే రోజు నైట్ సాటర్డేకి సండే రోజుకి 2 daysకి సరిపడా ఆ దోశపిండి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం అంతో ఇంతో మిగిలితే మళ్ళీ సండే రోజుకి ఎగ్ దోశలు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజే కొంచెం 2 daysకి ఇంట్లో కూడా తమ్ముడు వాళ్ళు, చెల్లెలు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంకా అట్లాంటి బ్యాటర్స్ అయితే సరిపోవు. ఈ ఒక్క దోశపిండి బ్యాటర్ అయితే అందరికీ కలిసి వస్తుందని చెప్పేసి వేసి పెట్టేశానండి. ఇంకా అది కూడా దోశకి వేయకుండా ఈరోజు అయితే పొంగనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మనకి ఈ మధ్య నేను పొంగనాలు అయితే ఎక్కువ వేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ కంటే కూడా, అంటే డీప్ ఫ్రై వేసి ఇదే బ్యాటర్తో మనకు కొంచెం బియ్యం పిండి కలుపుకొని పునుగులు కూడా వేసేసుకోవచ్చు. సో అలా కాకుండా తక్కువ ఆయిల్తో బాగా హెల్తీగా తినాలి అని అనుకుంటే ఈ పొంగనాలు ది బెస్ట్ ఆప్షన్. సో అందుకని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ పెసర పొంగనాలు కానీ, ఇది కానీ, ఏ బ్యాటర్తో ఇడ్లీ పిండి మిగిలిన వాటితో దేనితోనే సరే నేను పొంగనాలు అయితే వేస్తూ ఉన్నానండి. సో అందులో కొంచెం సన్నగా తగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకొని, ఈరోజు సాటర్డే కాబట్టి నా దగ్గర క్యారెట్ అయితే అయిపోయిందండి. అందుకని చెప్పేసి నేను క్యారెట్ అయితే వేయలేదు. కొత్తిమీర ఇంకా మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి అయితే వేసేసుకొని మంచిగా పొంగనాలు దోశపిండిలోనే మొత్తం మిక్స్ చేసేసుకొని పొంగనాల్లాగా వేసేసుకోవడమే. సో నేను అక్కడైతే పొంగనాలు అయితే వేస్తున్నానండి. పిల్లలు ఇప్పుడే లేచారు. ఇంకా మా హస్బెండ్ కూడా అట్లా టీ తాగడానికి అయితే బయటకైతే వెళ్ళారండి. మా హస్బెండ్తో పాటు బాబు కూడా వెళ్ళేసి అయితే వచ్చాడు. సో
సో పిల్లలు చూడండి లేచి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అయితే వేసేసుకొని అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు స్కూల్ లేనప్పుడైతే ఈవినింగే ఫ్రెష్ అప్ అయితే అవుతారండి. ఈవినింగ్ పడుకుంటప్పుడు, స్కూల్ ఉంటే ఎర్లీ మార్నింగ్స్ ఫ్రెష్ అప్ అయితే స్నానం అవి అయితే చేస్తారు. చిన్న పాపకి నిన్న బోనాల్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. అందుకని చెప్పేసి తనకి ముందు రోజు నైట్ హెడ్ బాత్ చేపించేస్తాను. తనది కొంచెం కర్లీ హెయిర్ అవ్వడం వల్ల కొంచెం తనకి అదంతా హెయిర్ అంతా అట్లా అయితే అయిపోయింది. ఇంక బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అందరం బ్రేక్ఫాస్ట్ తిని కొంచెం ఫ్రీ అయిన తర్వాత తనకి జుట్టుకు ఆయిల్ అదంతా అయితే పెట్టేసేయాలి. సో ఇంక ఇలా ఒక్కొక్కరికైతే వేసిస్తున్నానండి. ఒక్కో దాంట్లో ఎన్ని వస్తాయి, 12 వస్తాయి అనుకుంటా. ఇంక ఇలా ఒక్కొక్కరికైతే వేసిస్తూ ఉన్నాను. ఇంక ఇలా వేసేస్తే పిల్లలు హ్యాపీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు. ఇప్పుడు ఇందులో కూడా నాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను వేస్తూ ఉన్నాను కదా, మా పిల్లలు ఏం చేస్తారంటే నాకు ఫస్ట్ అని చెప్పేసి అనుకుంటానండి. ఒక్కళ్ళకి వేసిస్తే ఇంకొకళ్ళు అయితే అలుగుతూ ఉంటారు. అట్లా నాకు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫస్ట్ అయితే వేసిస్తుంటాను. మెయిన్గా వచ్చేసి నేను బాబుకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే చిన్న పిల్లాడు కదా, కొంచెం నేను లేచేలోపే చాలా లేట్ అయితే అయిపోతుంది. 9కి లేగుస్తాను. ఆ ప్రిపరేషన్స్, ఆ చట్నీ ప్రిపరేషన్, బ్యాటర్ ప్రిపరేషన్ ఇదంతా చేసుకునే లోపే కొంచెం ఇది సర్దుకునే లోపే కొంచెం ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే టైం అయితే అవుతుంది. 10 o'clock అలా అయితే అవుతుందండి. ఇంకా వాడికి వేసిచ్చి వాడు తినేలోపు వాడికి కొంచెం తినిపియాలి. వాడంతా వాడైతే అస్సలు తినడండి. కొంచెం ఏదో తింటాడు. ఒక హాఫ్ దోశ వేస్తే ఒక హాఫ్ దోశ తింటాడు, ఒక హాఫ్ దోశ మేమే తినిపియాలి. సో అలా అని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకో వేసిన 5-10 మినిట్స్లో అయితే తినేసి కంప్లీట్గా అది తీసుకొచ్చి షింకులో అయితే వేసేస్తారు. సో బాబు అలా కాదు కదా, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వాడు ఎంత లేట్గా తింటాడు కదా, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బాబుకే వేస్తాను. మళ్ళీ బాబుకి వేసిన తర్వాత వాళ్ళిద్దరు అయితే అలుగుతారండి. ఇట్లా మీ ఇంట్లో కూడా ఉంటుందా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి. 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ నాకు వేయాలనే పోటీలు అనేది ఎవరింట్లో అయినా కామన్గా ఉండొచ్చు. మా ఇంట్లోనే కాదేమో, మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా వరకు మదర్స్ చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు. సో నేను అలా బాబుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే బాబుకి కొంచెం ఎక్కువ హెల్త్ ఇష్యూ కూడా అట్లా ఉంటుంది. ఏదైనా సరే కోల్డ్ కాఫ్ ఇట్లా ఉన్నా మెడిసిన్ అది యూజ్ చేసేది ఉన్నా సరే మెడిసిన్ కూడా ప్రాపర్గా టైం టు టైం వేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతే మెడిసిన్ వేయాలి కదా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ 90% అయితే ఫస్ట్ బాబుకి వేయడానికి ట్రై చేస్తాను. ఇంకా తర్వాత ఆప్షనల్గా ఎవరికి వీలు ఉంటే వాళ్ళకైతే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటారు. పెద్ద బాబుని కొంచెం నేను అడ్జస్ట్ అవ్వమని చెప్తూ ఉంటాను. నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం చిన్నపిల్లలు కదా, తమ్ముడు చెల్లెలు ఫస్ట్ వాళ్ళకి ఏని అని చెప్పేసి అలా ఆప్షనల్గా ఒక్కొక్కళ్ళు వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని ఎవరికి ఏమంటారు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటాను. సో అలా ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికైతే వేసిస్తూ ఉంటానండి. ఇలా వాళ్ళందరికీ వేసి ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా బయట నుంచి అయితే వచ్చి ఆయన బయటికి వెళ్ళేసి అక్కడే కాఫీలు టీలు తాగుతూ ఉంటారండి. అక్కడే హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి బయట తాగుతూ ఉంటారు. అలా తాగేసి ఇంకెప్పుడు 10కి 10:30కి వస్తారండి. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరం వేసుకొని అయితే తింటాము. సో ఫస్ట్ పిల్లలు ముగ్గురికి వేసి ఇచ్చేసిన తర్వాత నా పనులు రిమైనింగ్ ఏమన్నా ఉంటే నేను చేసుకొని తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము వేసుకొని అయితే తింటాము. సో ఇదిగోండి హాలిడేస్ వచ్చినప్పుడు మా పిల్లలకి మొత్తం ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఈ బెడ్రూమ్లోనే అండి. ఇంకా ఈ బెడ్రూమ్లో ఇట్లా వాళ్ళకి కావాల్సిన వ్లాగ్స్ కానీ ఇట్లా ఏమైనా సరే కిడ్స్కి సంబంధించినటువంటి ఇవి ఏమైనా పెట్టుకొని వాళ్ళే చూసుకుంటూ ఇదే బెడ్రూమ్లో ఈవినింగ్ వరకు అయితే ఉంటారు. సో నాకు కూడా నేను హాల్లో నాకు సంబంధించినటువంటి నేను ఏమైనా వ్లాగ్స్ కానీ ఇంకేమైనా అయితే చూసుకుంటూ అలా అయితే ఉంటానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ నేను కొంచెం పార్లర్కి అయితే వెళ్ళేసి కొంచెం కలర్ అయితే వేయించుకున్నాను. బ్లాక్ హెన్నా అయితే పెట్టించేసుకున్నాను. నేను ఒక 10 డేస్కి ఒకసారి ఇదైతే పెట్టించుకుంటానండి. సో పెట్టించేసుకొని వచ్చాను. ఒక 45 మినిట్స్ తర్వాత దీన్ని అయితే వాష్ చేసుకోవాలి కదా. ఇంకా వెళ్ళేటప్పుడు చెల్లికి అయితే చెప్పాను. నేను 12:30కి 1కి అలా అయితే వెళ్ళానండి. నేను వెళ్ళేటప్పుడు చెల్లికి అయితే చెప్పాను, ఇంకా నువ్వే వంట ప్రిపేర్ చేయి, నేను వచ్చేలోపు లేట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసి వాష్ చేసి ఇదంతా టైం పడుతుంది కదా అని చెప్పేసి చెల్లికి వచ్చినటువంటి ఒకే ఒక సింపుల్గా అయిపోయేది, మనకి ఈజీగా అయిపోయేది ఏముంటే చెప్పండి. చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేయగలిగేది ఒక్క లెమన్ రైసే కదా. ఇంకా చెల్లి పులిహార కలిపేసింది. ఇంకా అదే పిల్లలందరూ అయితే తినేశారు. సో తినేసిన తర్వాత నేను కూడా 45 మినిట్స్ తర్వాత అయితే మొత్తం ఇంకా ఇలా హెడ్ బాత్ అయితే చేసేసి ఇంకా బయటకు వచ్చి మంచిగా తారబెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:33 అయితే అలా అయితే అవుతుందండి. ఆల్మోస్ట్ నేను కూడా ఎక్కువ హెడ్ బాత్ చేసేసిన సరే ఆ నీళ్ళు కారుతున్నా అలాగే క్లిప్ పెట్టేసుకొని అలాగే ఉండిపోతానండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఇంతకుముందు అలానే ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం నాకు సైనస్ ప్రాబ్లము, ఈ డస్ట్ అలర్జీ వీటి వల్ల ఇలా నాకు హెడ్ బాత్ చేసి అది డ్రై అవ్వకుండా అలాగే వదిలేస్తే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అంటే ఆ రోజైతే తెలియదు కానీ ఆ నెక్స్ట్ డే అయితే బాగా నాకు అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. బాగా సైనస్ లాగా ఇట్లా నోస్కి ఇట్లా ఐబ్రోస్కి వీటంతటికి పట్టేసి అట్లా చాలా ప్రాబ్లం అయ్యి నాకే చాలా ఇబ్బందిగా అయితే అవుతుంది. అంటే పడుకునే టైంలో కొంచెం అట్లా అయితే కొంచెం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఈ మధ్య హెడ్ బాత్ అనేది కొంచెం ఈవినింగ్ టైంలో చేయడం కూడా ఆపేసానండి. అందుకే ఇట్లా ఈవినింగ్ 5 తర్వాత కూడా హెడ్ బాత్ అయితే చేయట్లేదు. ఇంతకుముందు పడుకునేటప్పుడు 10కైనా 11కైనా 12కైనా ఆ టైంలో అయినా సరే ఎప్పుడు హెడ్ బాత్ అయితే చేసేసి అలా అయితే పడుకునేదాన్ని. ఇంకా రీసెంట్ టైమ్స్లో కొంచెం అలా ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి కొంచెం సైనస్ ప్రాబ్లం, ఈ మధ్య డస్ట్ అలర్జీ కొంచెం ఎక్కువ అయిపోయిందండి. నాకు మెడిసిన్ అయితే వాడుతూ ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఎండ ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ టైంలో 4-5 బిలోనే హెడ్
బాత్ అయితే చేసేసి దాన్ని మంచిగా డ్రై పెట్టేసుకొని కానీ కొంచెం ఇలా ఆ వాటర్ ఇవన్నీ కారకుండా కొంచెం తుడిచేసుకొని కానీ అట్లా పెట్టేసుకుంటూ ఉన్నాను. సో అలా పెట్టేసుకొని ఇంకా ఈరోజు సాటర్డే కదా, నేనైతే లంచ్ అయితే తినండి. పూజ చేసుకున్నా చేసుకోకపోయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాంటి లంచ్ అయితే తిన్నాను. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా బ్రేక్ఫాస్టే చేస్తాను. ఇంకా ఎలాంటి ఫ్రూట్స్ అవి కూడా ఏం తీసుకోనండి. కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నాకు ఎందుకు అంత ఒక పూట తినకపోతే ఏం కాదు కదా, నాకు అసలు అంత ఆకలి అయితే అనిపించదు. అందుకని చెప్పేసి నేను అసలు ఎలాంటి ఫ్రూట్స్ తిన్ను, ఏమి తిన్ను. సో ఇంకా అలా కొద్దిసేపు టీవీ చూసి అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంకా ఈ మామూలు వెజిటబుల్స్ తెచ్చే బాధ్యత నాది. మొత్తం అవి సర్దడం ఇవన్నీ అయితే చెల్లి అయితే చూసుకుంటుందండి. అంటే అవన్నీ తెచ్చినటువంటి కంటైనర్లో పెట్టేసి అవన్నీ ఫ్రిడ్జ్ సంగతి ఇదంతా చెల్లి అయితే చూసుకుంటుంది. నేను వచ్చి వంట పని అయితే చూసుకుంటాను కదా, అందుకని చెప్పేసి. సో 2 వీక్స్ అయితే అయిపోయిందండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయక. అంటే ఇవి తీసి క్లీన్ చేయక మామూలుగా వైప్ పెట్టేసి చెల్లి క్లాత్ పెట్టి తుడిసేసే ఎవ్రీ వీకెండ్ మామూలుగా వెజిటబుల్స్ అనేవి అందులో స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ గ్లాసులు ఇవన్నీ మొత్తం కంటైనర్స్ ఇవన్నీ బయటకు తీసేసి క్లీన్ చేయక 2 వీక్స్ అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుని మార్కెట్కి వెళ్తే వచ్చిన తర్వాత మనకు పని కూడా ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది. అట్లీస్ట్ 6 కల్లా బయలుదేరాలి, 7 కన్నా అక్కడ ఒక 1 అవర్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత క్లీనింగ్ మళ్ళీ వంట పనులు ఇవన్నీ లేట్ అయిపోతాయని చెప్పేసి నేను 4 o'clockకే ఇవి కడగడం అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం ఇట్లా కడిగేసి పక్కన పెట్టేస్తే చెల్లి ఈలోపు ఫ్రిడ్జ్ ఏదైతే తుడుచుకుంటూ ఉందండి. ఇట్లా మొత్తం ఇవన్నీ ఆరబెట్టేసుకొని వెళ్ళినట్లయితే మేము వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేలోపు మంచిగా డ్రై అయిపోతాయి. వచ్చిన వెంటనే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అవన్నీ కంటైనర్స్ అవన్నీ కడుక్కుంటూ ఉన్నానండి. ఇలా కడుక్కున్నప్పుడు ఇలా వీక్ మార్చి వీక్ అంటే ఇప్పుడు ఈ వీక్ కడిగానంటే నెక్స్ట్ వీక్ అయితే కడగనండి. ఆ నెక్స్ట్ వీక్ కడుగుతాను. అంటే నెక్స్ట్ వీక్ ఏం చేస్తాను, క్లాత్ పెట్టేసి వైప్ పెట్టేసి తుడిచేస్తాను. అట్లా వీక్ మార్చి వీక్ అయితే ఇట్లా మామూలుగా డీప్గా కడిగేసుకుంటూ ఉంటాను. మొత్తం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఇలా కడిగేసుకుంటూ ఉంటాను. సో మొత్తం కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మరి లేట్గా కాకుండా 6 o'clockకే మార్కెట్కి అయితే బయలుదేరిపోయి వెజిటేబుల్స్ అయితే తీసుకుంటూ ఉన్నామండి. ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ సాటర్డే నేను తప్పకుండా వస్తాను. లాస్ట్ వీకే రాలేదు. ఇంటి దగ్గర పక్కన అయితే తీసుకున్నాను. ఎవ్రీ వీక్ ఇలా వచ్చి నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 70% మొత్తం వెజిటేబుల్స్ అయితే తీసుకుంటానండి. నేను ఇలా మొత్తం తీసుకుంటే నాకు ఒక 1 వీక్ మొత్తం కానీ 10 days అయినా సరే వస్తాయండి. ఒక 700 అంటే ప్రైజెస్ని బట్టి ఒక 700-800 పెట్టేస్తే మనకు అన్నీ అయితే వచ్చేస్తాయండి. అంటే ఎట్లాంటివంటే కార్న్ కానీ ఇంకా లేదంటే గ్రీన్ పీస్ బఠానీ ఇట్లా నేను రిమైనింగ్ చాలా తీసుకుంటూ ఉంటాను కదా, వెజిటేబుల్సే కాకుండా ఇవన్నీ ఒక 700-800 పెడితే నాకు మంచిగా అయితే మొత్తం వీకెండ్ మొత్తం అయితే వస్తాయండి. అలా కాకుండా లాస్ట్ వీక్ సాటర్డే అయితే మంచిగా ఫుల్ వర్షం పడింది. లాస్ట్ వీక్ అయితే రాలేదు, బయట అయితే తీసుకొచ్చానండి. ఒక 500కి 2-3 daysకి అయితే వచ్చాయండి. ఎంత ప్రైజెస్ ఉన్నాయంటే బయట గోల్డ్ కంటే ఎక్కువ, అంటే బంగారం దూచినట్టు చూస్తున్నారు బయట. మాల్ ఇంటి దగ్గర మార్కెట్స్లో తీసుకోవాలి అని అంటే, సూపర్ మార్కెట్స్లలో తీసుకోవాలని అంటే, సో అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ కొన్ని తీసుకొచ్చాను. ఇంకా ఎక్కువ రైస్ రెసిపీస్ చేశాను కాబట్టి లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ కూడా చాలా అయితే ఉండిపోయినాయండి. ఈసారి ఎక్కువైతే తీసుకోవట్లేదు, లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ చాలా ఉండిపోయినాయి అని చెప్పేసి ఇంకా నేను వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి, నేను ఏమేమి తీసుకోవాలి. మళ్ళీ ఉన్నాయో తీసుకున్నట్లయితే అప్పుడు 2 అయిపోతాయి కదా, మళ్ళీ ముందు తీసుకున్నవి అలాగే ఉండిపోయి పాడైపోతాయి, ఫ్రిడ్జ్లో అడుగుని ఉండిపోయి. అందుకని చెప్పేసి నేను వచ్చేటప్పుడు ఒక్కసారి అయితే చెక్ చేసుకొని వస్తాను. అలా చెక్ చేసుకొని తీసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలని చెప్తే చాలా వరకు ఆల్మోస్ట్ 50% సగం కూరగాయలు అలాగే ఉండిపోయినాయండి ఈసారి. అందుకని చెప్పి ఇంకా రిమైనింగ్ సగం అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా నేను ఒకేసారి అయితే మార్కెట్లోనే తీసుకుంటానండి. ఒక 3 weeks 1 month అయితే వస్తుంది నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే. అది 1/2 కిలో ఇది 1/2 కిలో కానీ ఒక హాఫ్ కానీ తీసుకున్నట్లయితే దీన్ని మంచిగా అల్లం ఒలి చేసుకొని దీన్ని సపరేట్ చేసేసుకొని మంచిగా పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం ఆయిల్ పసుపు వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నట్లయితే నాకు 1 month పాటు ఈజీగా వచ్చేస్తుందండి. మామూలు వంట చేసేటప్పుడు కూడా అయితే ఈజీగా అనిపిస్తుంది నాకు. ఎలా అంటే అప్పటికప్పుడు దంచి వేసుకోకుండా అలా పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకొని తీసేసుకున్నట్లయితే చాలా నాకు 1 month పాటు పని కూడా ఈజీ అవుతుంది. ఏదైనా రెసిపీస్ చేయాలన్నా నాన్ వెజ్ రెసిపీస్లోకైనా సరే నాకు టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా అనిపిస్తుంది. సో ఈరోజు అయితే అదైతే అయిపోయింది. ఈ మధ్య రీసెంట్గా 1 week నుంచి ఇప్పటికప్పుడే తీసుకొని దంచుకొని అలా వేసుకుంటూ ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే అల్లం వెల్లుల్లి కూడా తీసేసుకున్నానండి మార్కెట్లోనే. దాన్ని ఇంకా మీకు షార్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ లాంగ్ వీడియోలో కానీ అది అయితే షేర్ చేస్తానండి. మీకు అది ఎలా అల్లం వెల్లుల్లి మనం ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి చాలా తక్కువే తీసుకున్నాను, ఈసారి చెప్పాను కదా, ఒక సగం వరకు కూరగాయలు ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా తేవడం వరకే నా బాధ్యత అండి. తెచ్చిన తర్వాత ఇంకా చెల్లి మొత్తం వీటన్నింటి కంటైనర్స్లో ఎక్కడెక్కడ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది. ఈలోపు నేను వంట పని అయితే చూస్తాను. మార్కెట్కి వెళ్ళొచ్చిన రోజు కొంచెం లేట్ అయితే అవుతుంది, పడుకున్న లోపు 11-11:30 అయితే అవుతుంది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి రావడానికి 1.5 hour టైం అయితే ఈజీగా అయితే పడుతుంది. ఇంకా చెల్లి లోపు వెజిటేబుల్స్ అవన్నీ అయితే సర్దుతూ ఉంటే నేను ఈలోపు డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంకా ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి అంటే వీక్లీ వన్స్ అయినా సరే 10 డేస్కి ఒకసారి అయినా సరే మా పిల్లలకి ఎలా అంటే రోజు రైస్ తింటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఒక 10 డేస్కి ఒకసారి అయినా సరే వాళ్ళకి చపాతీని తప్పకుండా అయితే ఉండాలండి. సో ఈరోజు నేను ఎలాగో ఇంకా వాళ్ళకి పిల్లలకి రైస్ రెసిపీ చేసినప్పుడు రైస్ ఉన్నప్పుడైనా సరే సాటర్డే నేను ఒక్కదాన్ని బయట ఒక దోశ కానీ ఏదైనా ఉప్మా చేసుకునే కానీ అలానే తింటాను. సో నాకు కూడా ఈరోజు ఎందుకో చపాతీనే ఇట్లా పుల్క అలాగే ఏమైనా తినాలనిపించింది. ఇంకా బయట దోశలు ఇడ్లీలు కాకుండా ఎక్కువ దోశలు ఇడ్లీలు తెచ్చుకుంటూ ఉంటాను, లేదంటే ఇంట్లోనే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో అలా అని చెప్పేసి ఈరోజు పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇంకా చపాతీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బయట మార్కెట్లో మొన్న వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకున్నాను అండి, పరోటాల ప్యాకెట్లు. ఇవి మనకు అమ్మమ్మ కంపెనీ నుంచి అయితే వస్తాయి. ఇది మాకు దగ్గరలోనే ఉంటుందండి. ఇది హోమ్ మేడ్ అన్నమాట, వాళ్ళే తయారు చేసి నేను ఇవైతే వాల్యూ జోన్లో పర్చేజ్ చేశాను, వాల్యూ జోన్ షాపింగ్ మాల్లో. ఇది షాపింగ్ కూడా చూశాను. అమ్మమ్మ అని చెప్పేసి ఒక హౌస్ లాగా ఉంటుంది. ఆ హౌస్లో వీళ్ళు చిన్న షాప్ లాగా పెట్టేసి వాళ్ళే వీళ్ళకి అక్కడే ప్రిపేర్ చేసి వీళ్ళకి ఈ స్టోర్కి వాల్యూ జోన్కి అనేది మామూలుగా ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో ఇది చాలా హోమ్ మేడ్గా అనిపించింది నాకు. మేము ఈసారి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఒకసారి అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి. మనకు అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే దొరుకుతాయి కదా. సో ఇవి ఒకసారి ఇంకా ఇప్పుడు మళ్ళీ చపాతీ పిండి కలిపేసి మళ్ళీ వాటిని చేయాలి అని అంటే కొంచెం ఇంకా ముందే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది కదని చెప్పేసి ఇంకా ఇవి ముందు మన మార్కెట్కి వెళ్ళినప్పుడు అదే వాల్యూ జోన్కి వెళ్ళినప్పుడు పన్నీరు ఇంకా నాకు కావాల్సినటువంటి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నానండి. వాటితో పాటు ఇంక ఇది కూడా తీసుకొచ్చుకున్నాను కదా. ఆ రోజు అయితే ఇట్లా ఎప్పుడైనా సరే 1 or 2 ప్యాకెట్స్ ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇట్లా ఎప్పుడైనా సరే పిండి బ్యాటర్స్ అట్లా ఏం లేనప్పుడు ఈజీగా అయితే అయిపోతుందని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే చేస్తున్నానండి. ఈ పుల్కాలు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకున్నట్లు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కాంబినేషన్గా నేను మీల్ మేకర్ కర్రీ అయితే చేసేసానండి. ఇంకా నేను కర్రీ ప్రాసెస్ అయితే అంతా అయితే ఏం చూపించలేదు. సో ఇంక ఈరోజు మా డిన్నర్ అయితే ఇదేనండి. ఇంకా పిల్లలతో పాటు పిల్లలకు కూడా కావాలి అని అంటారు, రోజు రైస్ రెసిపీ తింటే మా పిల్లలకు కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే 10 డేస్కి ఒకసారి అయినా సరే వాళ్ళకి లంచ్లో అయినా డిన్నర్లో అయినా లంచ్ బాక్స్ కూడా అప్పుడప్పుడు చపాతీలు ఇలా పెట్టమంటారు. సో ఇలా అప్పుడప్పుడు ఇంకా వాళ్ళకు కూడా బోరింగ్ అనిపించకుండా ఇంక ఈరోజు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి నాకు కూడా ఈరోజు తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇలా ఇంకా రోటీలు అయితే కాల్ చేసుకొని మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేశానండి. సో ఇదిగోండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. అందరూ హ్యాపీగా డిన్నర్ అయితే చేయాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మనకు మంచి వ్లాగ్తో మళ్ళీ